హాయ్ అండి, సుధా అమర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త రకమైన చికెన్ కర్రీ చూపించబోతున్నాను. మీరు కూడా రెడీ చేసుకోండి. ఇది లాస్ట్ వరకు చూడండి, లేదంటే మీరు మిస్ అయిపోతారండి ఐటమ్ని. ఇప్పుడు నేను స్పెషల్ చికెన్ కర్రీ చూపిస్తాను, చూసి చేసుకోండి. రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ అండి. నేను చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఛానల్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు నేను 3 కిలోల చికెన్ తీసుకున్నానండి. దీనికి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ వరకు నేను ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ముందుగానే వీటిని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కినాక 4 లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకులు వేసుకున్నానండి. కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి. ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. అవి వేగినాక ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. దీంట్లోకి నేను గ్రేవీ కోసము పెరుగు కానీ, జీడిపప్పు పేస్ట్ కానీ, టమాటా గ్రేవీ కానీ ఏమీ వేయట్లేదండి. ఓన్లీ ఉల్లిపాయతోనేనండి గ్రేవీ వస్తుంది. ఇది అన్నంలో కానీ, పూరీ పైకి కానీ, చపాతీ పైకి కానీ, దోశ కానీ, ఇడ్లీకి కానీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. బాగా కలిసే వరకు వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉప్పు ముక్కకు పట్టే వరకు వేయించుకొని ఒక 2 నిమిషాలు అట్లా వదిలేయండి. ఇప్పుడు వేసాను చూడండి. ఇదేనండి అసలైన ఐటెం దీనికి. ఇది కరివేపాకు పౌడర్ అండి. నేను కరివేపాకు పౌడర్ వేస్తానండి చికెన్లో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నానండి. ఇది కారపొడి అండి. కారం కూడా నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇవి బాగా మనకు చికెన్కి పట్టే వరకు కలుపుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసేయండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కలర్ఫుల్గా వచ్చింది కదండి చికెన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. 2 స్పూన్ల వరకు కరివేపాకు పౌడరు వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం, ఉప్పు వేసుకోండి. వాటర్ గిట్ల ఏం పోయొద్దండి ఇందులోకి. ఓన్లీ ఉల్లిపాయతోనే మీకు గ్రేవీ రెడీ అవుతుంది. కరివేపాకు పౌడర్ వేసి చూడండి, చాలా రుచి వస్తుందండి చికెను. స్టవ్ మరీ హైలో అయితే పెట్టొద్దు, మీడియంలో పెట్టి చేసుకోండి. ఉండాలని అలా చేస్తే ఆవిరి మీద మంచిగా ఉడికిపోతుందండి చికెను. ముక్కకు కూడా మంచి ఉప్పు, కారం, మసాలా అన్నీ పడతాయండి. మంచిగా ముక్కకు పట్టే వరకు కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఒకసారి ఇట్లా దగ్గరికి అనుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని సిమ్ము మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. చూడండి ముక్క ఉడికిందండి. ఇంకొంచెం సేపు అయితే ఉడికిపోతుంది. ఇలా ఒక 2-3 సార్లు మనం ఆవిరి మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఆ మసాలాలు అనేటివి అన్నీ చికెన్ ముక్కకి మంచిగా పడతాయి. మీరు ఒకసారి ఈ కరివేపాకు పౌడర్తోని రెడీ చేసి చూడండి. చికెను చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి అండి. ఒక చిన్న స్పూను మసాలా పౌడర్ వేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నానండి. ఇవి బాగా కూరకు పట్టేలాగా కలుపుకోవాలండి. చాలా రుచికరమైన కరివేపాకు పొడితో తయారైన చికెన్ గ్రేవీ అండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకుందామండి. కొత్తిమీర ఆకు వేసుకొని చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కనబడుతుందండి. కరివేపాకు పొడితో
చికెన్ గ్రేవీ రెడీ అయిందండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.